ఇప్పుడు మనకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది కదా. సో ఇప్పుడు భారతీయుడు అయిపోయింది, ఇక శంకర్ గారు గేమ్ చేంజర్ షూట్ చేస్తారంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది అప్డేట్? మామూలుగా లేదు అసలు. దీని అమ్మ జీవితం. రామ్ చరణ్ గారు ఇక మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ఈ మూవీతో బయటకు వస్తున్నారంటే మన ముందుకి ఈయన అమ్మ గుద్దుడే ఇక ఆ రేంజ్లో ఉంటుంది. ఒక టాక్ ఉంది, గేమ్ చేంజర్ 2 పార్ట్లు అంటున్నారు. అది ఒకవేళ 2 పార్ట్లు అయితే ఎలా ఉంటుంది? 2 పార్ట్లు కాదు అన్నయ్య 10 పార్ట్లు పెట్టినా సరే బరాబర్ చూస్తారు. అది రామ్ చరణ్కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యారు కదా. అవును. ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ తర్వాత ఇప్పుడు మన గేమ్ చేంజర్తో రాబోతున్నారు. అందులో స్టార్ డైరెక్టర్ శంకర్ గారితో సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారు? అసలు ఇంకా రికార్డులు చేయటం కాదు సార్, రికార్డులన్నీ బ్రేక్ మొత్తం పగిలిపోతాయి. ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే అసలు చెప్పాల్సిన అవసరమే లే, అసలు వేరే లెవెల్ అది. ఇక అది అంతా అయిపోతుంది. అంటే ఆర్ఆర్ అనేది ఇద్దరు హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్. అవును. ఇప్పుడు గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, ఒక హీరోగా రిలీజ్ అవుతుంది కదా. ఇండివిజువల్గా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు పాన్ ఇండియా లెవెల్లో? రికార్డులు అంటే ఆర్ఆర్ని ఢీ కొనిద్ది బ్రో. సింగల్గా వచ్చిన సింహం అది, ఓ వేట మామూలుగా ఉండదు అది. సో ఇప్పుడు కొంచెం టాక్ ఏంటంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ RC-17 ప్రశాంత్ నీల్తో రామ్ చరణ్ అంటున్నారు. సో ఎలా ఉండబోతాను ఒకవేళ కన్ఫర్మ్ అయితే? కన్ఫర్మ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో చూపిస్తారు, ఒక్కో యాంగిల్లో చూపిస్తారు, ఒక్కో ఎలివేషన్లో చూపిస్తారు. ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా సరే సింహాన్ని ఎలా చూపించాలో ఇంకా వాళ్ళకి తెలుసు కాబట్టి వేటాడేస్తారు అది. సో వన్ వర్డ్లో రామ్ చరణ్ గురించి అలాగే గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? ఒకటే చెప్తానన్నా, ఇండస్ట్రీలో రామ్ చరణ్ కొట్టే మగోడు లేడు. ఏంటి ఆయన ఎంత లేట్ తీసుకుని సినిమా తీసినా ఆ సినిమా ఇస్ అ హిట్. అది రామ్ చరణ్ మామూలుగా కాదు, ఇచ్చి పడేస్తాడు.